లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కాసుబుగ్గ రామాలయం ధర్మకర్త మండలి సభ్యులు బుక్య మోతీలాల్ తెలిపారు. వరంగల్ పట్టణంలోని కాశీబుగ్గ రామాలయంలో శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా సీతారామ కళ్యాణ మహోత్సవం వేద పండితుల సారథ్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని సీతారాముల్ని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా దేవాలయం ధర్మకర్త బుక్యా మోతీలాల్ మాట్లాడుతూ దేవాలయంలో సీతారామ కళ్యాణం ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. ఈ వేడుకలకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఓం పుష్టే నమః ఓం నపాద గుమకే నమః ఓం శుక్లాక్షే నమః ఓం పద్మోద్భవ ఓం పుణ్యాత్మనే నమః అవా అండి అది ఇది ప్రోగ్రాము పట్టాయి గారు అయ్యారు కొంచెం కింది పట్టు धनास्तु लक्ष्मी माधुरी समस्त लक्ष्मी कटाक्ष से जय श्री राम जय श्री राम जय श्री राम जय श्रीमन्नारायण వైకుంఠానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి జై శ్రీమన్నారాయణ అనుగ్రహవరాయ నమః రామచంద్రాయ నమః జానకి వల్లభాయ నమః జితమిత్రాయ నమః జనార్దనాయ నమః రామల కళ్యాణం వైభవంతో చాలా వేల మంది ప్రజలు భక్తులు కలిసిండ్రు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ శ్రీరాముని ఆశీస్సులు మా కాశీబుగ్గ ప్రజలు నగర ప్రజలందరికీ ఆరోగ్యంతో సుఖ సంతోషంతో నా అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పి ఆ శ్రీరాముడి సీతమ్మ తల్లికి శ్రీరామునికి లక్ష్మణునికి భగవంతుడికి చల్లగా నా కాశీబుగ్గ ప్రజలు బాగుండాలి, నా నగర ప్రజలు బాగుండాలి, అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా చల్లదని చెప్పి ఆ శ్రీరాముని కోరుతూ నా కాశీబుగ్గ నాయకులు ఎప్పటికీ మినిమం 5,000 మంది తక్కువ రాదు. ఏడాది ఒక్కసారి పోయినదానికంటే ఈసారి బాగా గ్రాండ్గా చేసినాము. చాలా ఆనందంగా ఉన్నది. అందరు ప్రజల భక్తులందరూ మా మీద ఆశీర్వాదం వచ్చినాయి. వచ్చిన భక్తులందరూ వచ్చి భిక్ష చేసి భోజనం చేసి మీ అందరి పెద్ద మనసుతో మాలాంటి 5 లీడర్లు ఇక్కడ మొన్న గవర్నమెంట్లో పడ్డందుకు మమ్మల్ని ఆశీర్వాదం ఇస్తూ ఈసారి మేము 5 కమిటీ సభ్యులను ముందర పడి ఈ రోజున పెద్ద గ్రాండ్గా చేసి ఇంతకుముందు కూడా బాగానే చేసి పాత సభ్యులు కూడా వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి చేసినాం. బాగానే ఉన్నాం. భక్తుల ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతూ నా కొండ దంపతుల ఆశీర్వాదం నాకు గుర్తించి నాకు మరు బస్సు ఇచ్చి ఈ రోజున నాకు ఆర్డర్గా పిలిపించి ఈ రోజు ఇంత కాశీలకు నువ్వు ఇళ్ళగా ఉండి అక్కడ పనిచేయాలని చెప్పి నా కొండ దంపతులు ఆశీస్సులతోటి ఇవన్నీ గ్రాండ్గా పెద్దగా సార్ ఆశీస్సులతోటి మేడం ఆశీస్సులతోటి చాలా గ్రాండ్గా చేసినాం.